ఈరోజు అభినయ్ దర్శన్ పై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ఒక అడ్వకేట్ గా మీరు ఏం స్పందిస్తారు? అసలు నిజానికి ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని కావచ్చు, లేదంటే ఆయన తీసుకున్న నిర్ణయాలపైన ఈ దాడి జరగడానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు? ఏంటి అభినయ్ అండి, అభినయ్ పై దాడిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది క్రైస్తవులపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. మేము ఇప్పుడే నేను అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ గారితోనూ డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి దృష్టికి కూడా, అక్కడ ఉన్న సన్నిహితుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ పీపుల్ అందరి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ అభినయ్ అతను నాకు పర్సనల్ గా తెలుసు. ఇటీవల కాలంలో మా ఆఫీసు కూడా ఆయన వచ్చి రావడం జరిగింది. ఈయన ఈ యొక్క పాడేరు నియోజకవర్గం నుంచి మొత్తం 5 నియోజకవర్గాలు కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్న సమస్యలు తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు ఆ యొక్క రెవెన్యూ సమస్య అవనివ్వండి, ఎటువంటి సమస్యనైనా సరే, పోలీస్ సమస్య అవనివ్వండి, ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ పాడేరు అనేది నియోజకవర్గం అనేది దాదాపుగా చాలా చాలా వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి ఆ ఏరియాలో ఆయన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేస్తున్నాడు. దానిలో భాగంగానే అతను క్రైస్తవుడైనందువలన ఈ క్రైస్తవుల సమస్యలు, ఇటువంటి చర్చలు పడేయటం, పాస్టర్లను కొట్టడం, దళితుల మీద జరుగుతున్న దాడుల మీద వీటిని ఖండించడం కూడా రోజు యూట్యూబ్లోను టీవీల్లోనూ కూడా వస్తా ఉన్నాయి. అయితే కొందరు దాని మీద అక్కడ కక్ష కట్టి కొంతమంది అతన్ని పాడేరు నియోజకవర్గాన్ని వదిలి పారిపోమని చెప్పేసి అని తీవ్రంగా అతనికి భయాందోళన క్రియేట్ చేసి అతనికి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నాడని కూడా ఆయన ఇటీవల కాలంలో చాలా వీడియోలో కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఆ ప్రక్రియలో నాకు ఈ ఉదయం నాకు ఎందుకోనో నాకు ఆ 6th సెన్స్ చూపిస్తే ఒకసారి ఆయనతో మాట్లాడమని చెప్తే నేను వెంటనే ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాను. ఈ ఉదయం మాట్లాడినప్పుడు, బ్రదర్ నువ్వేం భయపడమాక, నీకు ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తే నా నంబర్ ఇవ్వు, ఇస్తే మాకు సుప్రీంకోర్టు లాయర్ జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉన్నారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు రిటైర్డ్ అయిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నారు అని మా నంబర్లు ఇవ్వండి, ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని మరి మీరు చేస్తున్న పని వల్ల వారికి ఇబ్బంది ఏం కలుగుతుందో మేము కనుక్కుంటాము, కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళండి, చేస్తే వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పమని చెప్పాను. ఈ ఉదయకాలమే చెప్పిన 2 గంటల్లోనే వాళ్ళ మేనేజరు అభినయ్ మీద దాడి జరిగిందంటే తీవ్రంగా కొట్టారు, తీవ్రంగా వెళ్ళిపోయి అతను కోమాలోకి వెళ్ళిపోయాడు, కన్ను ఒకటి ఇదైపోయింది, కాలు దగ్గర ఇదైంది, చాలా తీవ్రమైన మనిషి. తర్వాత బండి అంతా కూడా గుల్లగుల్ల చేశారు, బండి కదలట్లేదు, చాలా దైవనందిక పరిస్థితిలో ఉన్నామండి, మీ సహాయం కావాలని చెప్పేసి నాకు ఉదయం ఫోన్ చేసి ఆ యొక్క ఫోటోలు అన్ని కూడా పంపాడు. దాన్ని వెంటనే మీకు పంపడం, తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులకి, క్రైస్తవ నాయకులకి అందరూ కూడా పంపించాను, నేనే పంపించాను. ఫస్ట్ నాకు తెలిసింది నాకే. వెంటనే నేను పంపించిన వెంటనే చాలా మంది స్పందించారు. తర్వాత తీవ్రంగా అందరూ ఖండించడం జరిగింది, క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా. కాబట్టి మేము ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ మీద దాడిగా భావిస్తున్నామండి. అతను చేసిన దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. ప్రజాస్వామ్య దేశంలో నేను ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఇదివరకు నేను చేసిన సెన్సేషనల్ కేసులన్నింటినీ కూడా పురస్కరించుకొని అంబేద్కర్ గారు రాసిన మరి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం అతను ఏ విధమైన తప్పు నేరం చేయలేదు. అతన్ని మీద దాడి చేయడం మాత్రం అమానుషం. కాబట్టి అతను దుండగులు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. సార్, అతన్ని దాడి చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? రిటర్నింగ్ కాల్స్ కూడా వచ్చాయని చెప్పి మీరు చెప్తున్నారు. అభినయ్ గారు చెప్పిన విధానం ప్రకారం ఇప్పుడు ఏమైందంటే అభినయ్ గారు మేనేజర్ గారిని అక్కడ పోలీస్ వారు మీ దగ్గర థ్రెటనింగ్ కాల్స్ ఏ నంబర్లు వచ్చినాయో నంబర్లు ఇవ్వండి అని అడిగారు. ఆ నంబర్లని ప్రజెంట్ గా ఇస్తున్నారు, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ మేము విచారించి మేము ఈ రోజు అరెస్ట్ చేసేస్తామని చెప్పేసి అని ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అనుమానాలు అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గంలో తిరుగుతున్నందువల్ల ఆ స్థానికమైన నా ఎమ్మెల్యే గారి పేరైతే నాకు తెలియదు, కానీ ఆయన ఎమ్మెల్యే గారి మనుషులకి సుపారీ ఇచ్చినట్టుగా మీకు వీడియోల్లో వచ్చినాయి. గతంలో ఏమైందంటే మీరు ఎమ్మెల్యే గారి మనుషులా ఏమిటి అని చెప్పేసి అని ఇతనే అభినయ్ గారు అడగడం జరిగింది ఆ ఫోన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి. అవి కూడా మీకు వీడియోలో దొరుకుతాయి. కాబట్టి అభినయ్ గారు డైరెక్ట్ గా అడిగాడు. అంటే మాకు అర్థమైన విషయం ఏంటంటే
ఆ యొక్క పాడేరు నియోజకవర్గంలో ఈయన తిరిగి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సమస్యలు పరిష్కరిస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి యొక్క ప్రాతినిధ్యం తగ్గడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వటం అనేది వాళ్ళకి ఇష్టం లేదనేది స్పష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ మనసులో వారి కిరాయి గుండాలో, ఎందుకంటే సుపారీ కూడా ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. అయితే మనం చూడలేదు కానీ, ప్రత్యక్ష సాక్షులం కాదు కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంది దాని మీద. ఎందుకంటే ఫోన్ కాల్స్ కానీ, థ్రెటనింగ్ కాల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రమేయం ఉండడానికి అవకాశం. సంఘటన జరిగిన తీరు చూసినట్లయితే వాళ్ళు ముందస్తుగానే మాస్కులు ధరించారు, చేతులకు గ్లౌజులు వేసుకున్నారు, ఒకవైపు కార్ పై దాడి చేశారు, కార్ లో ప్రయాణం చేస్తున్న అభినయ్ పైన దాడి చేశారు, తర్వాత లాగుతూ వెళ్ళారు. అసలు దీని అంతటిని కావాలని చేశారంటారా, లేకపోతే దీని వెనుక ఏమైనా పెద్ద కుట్ర జరిగి ఉంటుందా? వారి గ్యాంగ్ అండి, ఎవరో చేయించారు ఈ మనుషులను తీసుకుని వచ్చి. వాళ్ళకి మొఖాలకు కూడాను మాస్కులు కట్టుకున్నారు, మొఖానికి గుడ్డలు కట్టారు, చూసుంటారు మీరు అన్నిటిలోనూ. చేతులకు ఇది పెట్టారు. సాక్ష్యాలు ఎలా దొరుకుతాయో ప్రీ ప్లాన్ గా అతన్ని చంపాలనే ఉద్దేశంతో ప్రయత్నం జరిగింది. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు మర్డర్. దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. అతను మరి బతికి బయటపడతాడా, మరి ఏం జరుగుతుందని మనం చెప్పలేము. అతను కోమాలో ఉన్నాడు నాకు తెలిసినంత వరకు, కన్నుకి. కాబట్టి అతను మాట్లాడే పరిస్థితుల్లో లేడన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. చింతపల్లి విలేజ్ లోని ఐసీయూలో పెట్టడం అనేది జరిగిందని నాకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఈ రాత్రి బయలుదేరి వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, ఈ కేసుకు సంబంధించి మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారా, లేదంటే బాధితుల్ని? నేను అడిషనల్ ఎస్పీ గారికి వీళ్ళకి కూడా చెప్పానండి, అప్రాప్రియేట్ సెక్షన్స్ ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడతారు, మేము సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తాం. దీన్ని పర్టికులర్ గా మీరు అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టాలి. దీంట్లో అతనికి ఏదైనా జరగకూడదు జరిగితే మాత్రం మరి తీవ్రంగా మరి పరిగణించి దానికి అప్రాప్రియేట్ సెక్షన్స్ అని పెట్టాలి అని చెప్పేసి అని మాత్రం నేను అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగిందండి. అదే విధంగా ప్రవీణ్ పగడాల కూడా హత్య జరిగింది, ఆ తర్వాత కూడా ఆందోళన చేపట్టడం జరిగింది, అంత ఇష్యూ అయిపోయింది. అదే తరహాలో ఇప్పుడు అభినయ్ కూడా సేమ్ అట్లాగే చోటు చేసుకుందంటారా? ఖచ్చితంగా అండి, దాంట్లో అనుమానమే లేదు. ఇది కూడా ఏమవుతుందంటే ఎగనెస్ట్ క్రిస్టియానిటీ. యాక్చువల్ గా ఈ దేశంలో క్రిస్టియానిటీ బాగా ప్రబలిపోతుంది, ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, దాంట్లో తప్పించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి యాక్ట్ అయ్యి మన క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఖండిస్తా వస్తున్నారు. దానిలో ఇతను వెళ్ళి తీవ్రంగా క్రైస్తవులంతా కూడాను వాళ్ళందరూ కూడాను మమేకపరిచి వాళ్ళ సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా ఇది కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. ప్రవీణ్ పగడాల టైపే ఇది కూడా. అభినయ్ ఒక పార్టీ స్టార్ట్ చేశారు, ఆ పార్టీ కార్యకలాపాల కోసము అక్కడ రాత్రంతా కూడా స్థానికంగా ఉన్న ప్రజలతో కలిసిపోతున్నాడు, ఈయనకు రాజకీయంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే ఆయన 5 నియోజకవర్గాలను ఈ ఉదయమే నాతో చెప్పాడు. పాడేరు నియోజకవర్గం ఏంటయా నువ్వు పాడేరు ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తా అంటే, లేదు చుట్టుపక్కల నేను 5 నిర్ణయించుకున్నాను, 5 జిల్లాల్లో ఖచ్చితంగా మా ప్రభావితం అవుతుంది, మా పార్టీకి మొత్తం డెఫినెట్ గా నేను అది 5 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేలు నిలబెడతాను, నేను గెలిపిస్తానని కూడా నాతో చెప్పారండి. కాబట్టి ఆ 5 నియోజకవర్గాల వాళ్ళు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఊరుకోరు కదండి, అందుకని వాళ్ళకి బాధ కలుగుతుంది. అందుకని వాళ్ళు తప్పకుండా ఇతను ఉంటే ప్రమాదం జరిగేటట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ అట్టడుగున ఉన్న వాళ్ళని, ట్రైబల్ పీపుల్ ని, రోడ్లు లేని చోట రోడ్లు, నీళ్లు లేని చోట లైట్లు అన్ని అతను ఫైట్ చేస్తున్నాడు. అక్కడ ఎంత కొంత ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాడు. కాబట్టి దానిలో భాగంగా డెఫినెట్ గా అది అవకాశం అయితే ఉంది. కాబట్టి అది ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఊరుకోరు కదా. కాబట్టి కొత్తవాడు పార్టీ పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాడనే ఒక జలసి ఉండి అతన్ని ఈ విధంగా దాడి చేశారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకటి క్రైస్తత్వం, మరొకటి కొత్త పార్టీ, ఈ రెండు ఎఫెక్ట్ వల్లనే తన పైన దాడి జరిగింది అనుకోవచ్చు. అవునండి, దాడి జరిగింది. ఈ దాడికి అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అతను మీరు పాత ఎవరైతే దాడి చేస్తారనే అంశం కూడా మీరు అతను అభినయ్ గారి ఫోన్ నంబరు లేకపోతే వాళ్ళ మేనేజర్ 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, కావాలంటే కూడా నేను ఇస్తాను. ఆ నంబర్లు 2 నా దగ్గర ఉన్నాయి. ఆ 2 నంబర్లలో పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లో వాళ్ళని పిలిస్తే ఆటోమేటిక్ గా థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చింది ఎవరో, వాళ్ళందరినీ కూడా విచారిస్తే ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. పోలీసు వారికి చాలా ఈజీ అండి కేసు. ఈ కేసులో మీరు ఫర్దర్ గా లీగల్ గా వెళ్తా అంటారు? ఖచ్చితంగా వెళ్తామండి, సుప్రీంకోర్టు దాకా వెళ్తాం.
దీంట్లో మాత్రం ఎక్కడ వదిలిపెట్టేది లేదు. ఈ యొక్క భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఈయనకి అండగా నిలబడదని చెప్పి ప్రతి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, మేమున్నామని. రైట్. ప్రతి వాళ్ళు ఏ విధమైన సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము నిలబడతామని చెప్పేసి బిషప్ పెద్ద వాళ్ళందరూ ఫోన్లు వస్తున్నాయి నాకు. కాబట్టి మీరు ఎంటైర్ కమ్యూనిటీ విల్ బి స్టాండ్ బిహైండ్ అభినయ్. కాబట్టి అతని వెనకాతలో మేమంతా ఉంటాం. ఓకే సార్. ఓకే, దేనికి భయపడే ప్రసక్తి లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద అభినయ్ కేసుకు సంబంధించి ఇంకా ఆ కేసు కనుక నమోదు చేసి దర్యాప్తు చేయకపోతే వీరు కావాలని చేశారా లేకపోతే ఎందుకోసం చేశారు ఏంటి అనేది కూడా విచారణ తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంఘటనతో క్రైస్తవులందరూ కూడా ఐక్యమై అభినయ్కి అండగా ఉంటారు. అభినయ్ కోసం అంటే ఆ ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి ఇప్పటికే ప్రార్థన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆయనకు అండగా ఉంటారు. ఇది చర్చాంశం. మరొక చర్చతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.